వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు, జేక్ చైర్మన్ గారికి, వచ్చినటువంటి ఆదివాసీ మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సెప్టెంబర్ 21 అశ్వరావుపేటలో లంబాడీని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది నినాదం అశ్వరావుపేట తెలంగాణలో అదే స్టార్ట్ అయింది. అలాగే మొన్న నవంబర్ 2వ తారీఖు కూడా మహిళా సైతాని శక్తి వాళ్ళు కూడా మంచి మీటింగ్ కూడా నడిపారు. అక్కడ కొంతమంది మన ఆదివాసీ మిత్రులు, ఉద్యోగ సంఘాలు వాళ్ళు దాన్ని నిలుపుదల చేయాలి, ఆఫ్ చేయాలనేటువంటి కోణంతో చాలా శతవిధాలు ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు కూడా దాన్ని కూడా అధిగమించి ఆదివాసీ సోదరి మనులు, దుర్గాదేవి వారసులు దాన్ని అధిగమించి మంచి మీటింగ్ జరిపించారు. వారికి మా సూరాపేట జేసీ తరపున ఇప్పుడు ప్రత్యేక వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. కనుక మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన ఒక ఉద్దేశం ఏంటంటే లంబాడీని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది ఒక నినాదం. ఎక్కడ మీటింగ్ సభలు పెట్టినా, ఏది చేసినా ముందు లంబాడీని తొలగించాలి, చట్టబద్ధత లేని లంబాడీని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. ఎందుకంటే మనకి చాలా చట్టాలు ఉన్నాయి. వాటిని ఒకవేళ ప్రభుత్వాలు అమలు పరిచినా ఎవరికి వెళ్తాయంటే లంబాడీలు అనుభవిస్తారు. కనుక వాళ్ళు పందికొక్కులాగా నట్టింట్లో ఉండి మనకు వచ్చినటువంటి రాయితీలు, నిధులు, నిక్షేపాలు మొత్తం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. కనుక మనం మన కార్యాచరణని మన రాష్ట్ర జాక్ చైర్మన్ గారు వరిచినటువంటి ఇప్పటి వరకు సందేశాలు, మీటింగులు, డేట్లు, టైంలు ఇచ్చారు. కనుక వాటిని తప్పనిసరిగా మనం అనుసరించి వాటిని మనం కొనసాగించాలని, అమలుపరచాలని, దాన్ని సహకరించాలని. ఇక్కడ వివిధ సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు తుడిందెబ్బ మన మిత్రుడు సత్యనారాయణ గారు అన్నట్టు ఆయన తుడిందెబ్బ, నేను కూడా తుడిందెబ్బ. కనుక మేము తుడిందెబ్బలోనే పనిచేస్తున్నాం. ఇప్పుడు ఏది ఏమన్నా కానీ ఏమంటారంటే పచ్చకాండ వేసుకుని బయలుదేరితే ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాల వాళ్ళని ఎవరు కూడా ఏమనరు, తుడిందెబ్బే అంటారు సత్యనారాయణ అన్నట్టు. ఈ తుడిందెబ్బకి ఒక మంచి పేరు ఉంది. దానివల్లే మనం ఈ రోజున మనం ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక ఇప్పుడు చాలా మంది కొన్ని సంఘాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లంబాడీలేమో ఢిల్లీ వెళ్ళి ఖర్గే గారిని కలిసి ఆయన మహారాష్ట్ర లంబాడీ కనుక అక్కడ మొర పెట్టుకుంటున్నాడు. కనుక మనం కూడా సత్యనారాయణ గారు చెప్పారు, బాగానే చెప్పారు, కానీ కొంత మాత్రం దిష్టి బొమ్మను తగలబెట్టడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడటం, మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు, వారి సహాయ సహకారాలతో మనకి కలిసి వచ్చేటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, ఎక్కడ ఏ సమయంలో ఏ పార్టీ వాళ్ళు సహకరిస్తారు, ఏ మంత్రి సహకరిస్తారు, వాళ్ళు సలహాలు తీసుకొని వాళ్ళ సలహాల ప్రకారంగా మనం లంబాడీని తొలగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నా అభిప్రాయం. కనుక మనం మన కార్యక్రమం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు కూడా మన ప్రయాణం ఆగకుండా చేయాలని చెప్పేసి మీకు మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, వచ్చినటువంటి మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.